హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. ఈ సంక్రాంతి పొరులో వరుసగా 4 సినిమాలు విడుదలైనప్పటికీ నాన్నకు ప్రేమతో చిత్రం మాత్రం అందరి దృష్టిని తన వైపుకు మళ్లించుకుంది. సుకుమార్ క్రియేటివిటీ ఎన్టీఆర్ 25వ చిత్రం కావడంతో ఈ చిత్రం అందరిలోనూ ఆసక్తి రేపింది. పైగా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ రూపంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో ఆడియన్స్ ఈ సినిమా వైపే మొగ్గు చూపారు. అంతే, విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఊహించని స్థాయిలో ఈ సినిమా వసూళ్లు రాబడుతుంది. కేవలం 5 రోజుల్లోనే $1.5 మిలియన్ మార్కుని ఈ సినిమా క్రాస్ చేసి ఎన్టీఆర్ కెరీర్లోని సరికొత్త రికార్డు తెచ్చిపెట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఫాదర్ సెంటిమెంట్తో సూపర్ క్లాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓవర్సీస్లో ఎన్టీఆర్ కెరీర్లోని బిగ్గెస్ట్ రికార్డ్ని క్రియేట్ చేసింది. గతంలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ $10,05,353, బాద్షా $12,32,750 సినిమాలు మాత్రమే 1 మిలియన్ మార్కుని క్రాస్ చేశాయి. అయితే ఈ రెండింటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ మొదటి 4 రోజుల్లోనే నాన్నకు ప్రేమతో $1.3 మిలియన్ మార్కుని క్రాస్ చేసింది. అంతేకాదు 5 రోజులతో ఈ సినిమా $1.5 మిలియన్ మార్కుని కూడా క్రాస్ చేసి ఓవరాల్గా మొదటి 5 రోజుల్లో $1.6 మిలియన్ ని తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఈ రేంజ్ కలెక్షన్లు రావడం ఇదే ప్రథమం. ఇక సోమవారం కూడా యుఎస్లో చాలా రాష్ట్రాలకు హాలిడే కావడంతో ఆ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో మొత్తం మొదటి 6 రోజుల్లో ఈ సినిమా 1.7 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఈ వారంలో 2 మిలియన్ మార్కుని సునాయాసంగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు మాత్రమే 2 మిలియన్ మార్కుని క్రాస్ చేశాయి. ఆ మార్కుని నాన్నకు ప్రేమతో క్రాస్ చేస్తే అది 3వ స్థానంలో నిలుస్తుంది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.